శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఏ దేవత ఉపాసన విశేషమైన యోగాన్ని ఇస్తుంది, ఏ దేవత ఉపాసన షాక్ కట్టకుండా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు మనకి మంచి ఫలితాలు రావాలి. అలాగని ఆయన వల్ల చిన్న చిన్న పొరపాటు జరిగి మనకి ఇబ్బంది రాకుండా ఉండాలంటే కృష్ణ ఉపాసన, శ్రీకృష్ణ వారి ఉపాసన చాలా మెరుగైనది, ఉత్తమమైనది. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి మిగిలిన దేవతామూర్తుల యొక్క స్వరూపాలను మనం గమనించినప్పుడు కుచేలోపాఖ్యానం మనకి జరిగింది కాబట్టి దాన్ని మనం ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఆ భగవంతుడు భక్తుడు ఆ సంబంధాన్ని మనం గమనించినప్పుడు కుచేలుడు నాకు ఇది కావాలి అని ఎప్పుడు ఆయన అడిగింది లేదు. పాప ఆయన ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, స్మరణ చేస్తున్నాడు, ప్రత్యక్షంగా భగవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్దాని ఆలోచన లేదు. స్మరణ వరకు జరుగుతుంది. ఆయన తక్కువ వాడేం కాదు. ఆయన భగవంతుడి దగ్గరికి ఎప్పుడైతే చేరారో అప్పుడు భగవంతుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు. అది ఒక కృష్ణుడి దగ్గరే జరిగింది. కాబట్టి మేము మామూలుగా కూడా చూసుకున్నా కూడా కృష్ణుడికి ఉన్న ఆకర్షణ శక్తి ఎక్కువ. ఇది ఎలా ఉంటుంది అంటే, నారుద్రో రుద్రమాచే అన్న వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు. అలాగే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని కృష్ణుడిని ఆరాధించేవాడు కృష్ణుడే అయిపోతాడు. ఆయనకున్న సమ్మోహన శక్తి ఆరాధన చేసేవాడికి కూడా వస్తుంది. ఆయనకున్న శక్తులన్నీ కూడా ఈయనకే వస్తాయి. కృష్ణుడి దగ్గర ఏముంది? ప్రశాంతత ఉంది. కృష్ణుడి దగ్గర ఏముంది? మనశ్శాంతి ఉంది. కృష్ణుడి దగ్గర ఏముంది? రాజకీయ చాకచక్యం ఉంది, చక్కటి మాటకారితనం ఉంది, చక్కటి ఈ ఐశ్వర్యం తాలూకు అన్ని వైభవాలు ఆయన దగ్గర ఉన్నాయి. లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో తెలుసు ఆయనకి. ఆ తత్వాన్ని ఉపాసన చేసేవాడికి వస్తాయి. కాబట్టి మీకు ఐశ్వర్యం, మనకు ఇప్పుడు అందరికీ ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్యం రానే వస్తుంది. ఇప్పుడు మీకు కావాలంటే ఉపాసనలు ఎవరైనా అడగని కృష్ణుని ఉపాసన చేస్తే ఐశ్వర్యం వస్తుందా రాదని అడిగిన వాళ్ళే చెప్తారు. మీరు దేవతమూర్తులు కానీ కృష్ణుని ఉపాసన ఐశ్వర్య ప్రదాయం అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటారు, వాళ్ళు కాదనరు. ఎందుకు అంటే గోమాత, ఆయన గోవులని ప్రధానంగా చాలా సంరక్షణ చేసేవాడు, ఆ సంతతి వాడు, ఆ లక్ష్మీదేవి వంశంలో పుట్టినవాడు లెక్క వస్తుంది ఆయన. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి ఉంది. ఎలాగే సత్రాజిత్తులు వారు ఎలాగే సమంతకి మణి ఇచ్చే ఉన్నారు, మనందరం వారి కుటుంబ సభ్యులం కాబట్టి మనకు కూడా మణి నుంచి మనకి ఐశ్వర్యం వస్తుంది కదా. కాబట్టి మనకు కావాల్సినట్టుగా మనకి ముఖ్యమైన జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే మొట్టమొదట ఆరోగ్యం, ధనం, రెండే. ఆరోగ్యంలో మనశ్శాంతి ఇవన్నీ కూడా ఆరోగ్యంలోకి వచ్చేస్తాయి. మన భౌతికమైన అవసరాలను తీయడానికి ధనంలోకి వస్తాయి. ఈ రెండు ఇచ్చేది కృష్ణుడు. అందువల్ల మీరు చక్కగా కృష్ణ ఉపాసన చేసినట్లయితే అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల మాటకారితనం, అన్ని రకాల సమస్యలను బయటపడే తత్వం. కృష్ణుడికి చిన్నప్పటి నుంచి సమస్యలే ఆయనకి. ఏనాడు కంట వెంప ఒక్క నీరు చుక్క రాకుండా నవ్వుతూ నవ్విస్తూ కొంతమందిని ఏడిపించినట్టుగా చేస్తూ వాళ్ళని పైకి తీసుకొచ్చేసాడు పాప ఆయన. చాలా ఆయన పట్టుకున్న వాళ్ళని ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు, ఆయన పట్టుకున్న ఎవరిని ఆయన మోసం చేయలేదు, ఆయన పట్టుకున్న వాళ్ళని ఎప్పుడూ ఆయన కూడా వదిలినట్టుగా మనకి లేదు. మనకు ప్రత్యక్ష ప్రమాణం కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఉంది కదా. కృష్ణుడు యుద్ధం చేసిన యుద్ధం చేయించిన యుద్ధస్థలి ఉంది కదా. మనకు ప్రమాణాలు ఉన్నాయి కదా. మనకి ప్రధాన మ్యూజియంలో ఎప్పటికీ దుర్యోధనుడు వాడిన ఆభరణాలు, ఇవన్నీ వస్తువులు అన్నీ ఉన్నాయి, మనకి ప్రమాణాలు ఉన్నాయి. ఇంత ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నప్పుడు ఉపాసన చేయడానికి ఇబ్బంది ఏమిటి? మీరు వేరే దేవతామూర్తులు మనం ఇదాన్ని ఏమైనా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. కృష్ణుడికి ఆ ఇబ్బంది లేదు. ఆయన చెప్పిన భగవద్గీత నిత్యం ఎన్నో వైష్ణవాలయాల్లో నిత్యం పారాయణ జరుగుతూ ఉంది, విష్ణు సహస్రం పారాయణ జరుగుతూ ఉంది,
ఆయన సంబంధించిన ఎన్నో రకాల కడియాలు, ఆ యుద్ధ వాతావరణం జరిగిన ప్రదేశాలు ఇప్పటికే అవన్నీ ఉన్నాయి. మాన్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంత ప్రమాణం ఉంది. ఇంత ప్రమాణం ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది ఉపాసన చేయడానికి? చక్కగా చేయండి. ఆయుర్వృద్ధిని, యశోవృద్ధిని, ఐశ్వర్యవృద్ధిని పొందండి. కృష్ణం వందే జగద్గురు. శుభం.